ఏమైంది అరవింద్? చిన్న రిపేర్ డార్లింగ్, 2 minutes. అరవింద్, ఇటు తిరుగు. ఇంత ఘోరమేంటమ్మా? కనీసం 5-6 చనిపోయి ఉంటారా? కాదు కాదు, హత్య చేయబడుంటారు. అమ్మా, ఇన్ని శవాలు! వీళ్ళెవరో, వీళ్ళనెందుకు చంపారో తెలీదు. కానీ ఇదంతా అరవిందే చేసుంటాడు. వాణ్ణి వదలకూడదమ్మా, వెంటనే చట్టానికి పట్టించాలి. ఇదంతా తనెందుకు చేశాడో మనకు అర్థం కావట్లేదు లోకి. కానీ ఇదంతా అరవిందే చేసినట్టు ఇక్కడ ఏ సాక్ష్యమూ లేదు. అమ్మా, పురాణాల్లో కూడా ఇంత దారుణం జరిగినట్టు లేదు. ఒక మనిషి ఇంతమందిని చంపి పాతి పెట్టేశాడు. అవును, వాడి పాపాల్ని మనం తవ్వి బయటికి తీసినట్టు ఆ వెధవకి ఇంకా తెలుసుండదు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో, ఎవరు వెనక గోతులు తవ్వుతున్నాడో. లాంగ్ డ్రైవ్, ఆదిలోనే హంసపాద్ ఒక్క కారేసుకొచ్చాం. అపర్ణ, మన ప్రేమకే బ్రేక్ డౌన్ వచ్చింది, ఇంకా కారుకి రాదా? చెప్పావులే సుత్తి పొలికలు. ఇప్పుడు ఈ కారు బాగుపడకపోతే మన పరిస్థితి ఏంటి? వర్షం వచ్చేలా ఉంది. పర్వాలేదులే, ఈ క్లైమేట్ కూడా మీ లేడీస్ మూడ్ లానే ఉంది. క్షణక్షణం మారుతూ ఉంటుంది. అబ్బా, బాబుగారు కౌంటర్లు బానే వేస్తున్నారే. మన రథం రెడీ అయింది డార్లింగ్. అదేంటి డార్లింగ్, 2 నిమిషాల్లో నూడిల్స్ చేసినట్టు కారు బాగు చేసేసావు? నువ్వు నా పక్కనుంటే నేను దేన్నైనా సాధించేస్తాను. పద, బయలుదేరదాం. పద అరవింద్. చాలు మహా, ఇంతమందిని పొట్టన పెట్టుకున్నాడు. వాడు మనిషో రాక్షసుడో అర్థం కావడం లేదు. చనిపోయిన వాళ్లలో ఆడపిల్లలతో పాటు మగవాళ్ళు కూడా ఉన్నారు. పైగా ఒకళ్ళతో ఒకరికి సంబంధం ఉన్నట్టు లేదు. వీళ్ళని చంపటానికి ఏ కారణం కనపట్టం లేదు. ఏ కారణం లేకుండా ఇంతమందిని ఎందుకు చంపాడు? కారణం లేకుండా చంపడానికి వాడేం పిచ్చివాడు కాదు మహా. చాలా తెలివైన వాడే అయ్యుండాలి. దీని వెనక ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. అదేదో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. కాని ఏ తల్లి కన్నబిడ్డలో ఎంతో భవిష్యత్తున్న పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. వాళ్ల తల్లిదండ్రులకు తీరని కడుపు కోతని వ్యధని మిగిల్చాడు. ఇలాంటి వాళ్ళని 100 సార్లు ఉరి తీసినా తప్పులేదు. వీళ్ళందర్నీ ఎప్పుడో చంపాడు. ఎవరికీ తెలియకుండా ఇక్కడికి తీసుకొచ్చి పూడ్చిపెట్టాడు. అవునమ్మా, వాడొక సీరియల్ కిల్లర్. కానీ ప్రతి సీరియల్ కిల్లర్కి ఒక రీజన్ ఉంటుంది.
ఆ రీజన్తోనే కొంతమంది కేవలం అమ్మాయిలనే చంపుతారు. కొందరు అబ్బాయిల్ని మాత్రమే చంపుతారు. కానీ వీడు ఇద్దరిని చంపాడు. ఏదో స్పెషల్ రీజన్ ఉండే ఉంటుంది. కానీ వాళ్ళంతా అతనికి తెలిసిన వాళ్లే అయ్యుంటారు. వీళ్ళ గురించి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చుండొచ్చు. పోలీస్ ఎంక్వైరీ మొదలు పెడితే అన్ని విషయాలు బయటపడతాయి. ముందు పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. ఫోన్ ఇవ్వు. హలో, పోలీస్ స్టేషన్. Yes, what can I do for you? నా పేరు రోజీ, ఇండస్ట్రియలిస్ట్ని. ఇప్పుడు నేను ఓకేనండి. Okay, madam. పోలీసులు బయలుదేరారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చెప్పాలంటే, అరవింద్, మనం ఎక్కడికి వెళ్తున్నాం? నీలాగే నీ జుట్టు కూడా మాట విన్నంటుంది. చెప్పేలా చెప్తే అందరూ వింటారు బాబు. అలా చెప్పడమే నాకు రావడం లేదు. కొంచెం నేర్పించొచ్చుగా. అపర్ణ, అందరూ డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామంటారు. నువ్వేంటి యాక్టర్ కాబోయి డాక్టర్ అయ్యావా? నాకు నీలా యాక్టింగ్ చేయడం రాదబ్బా. నేను డాక్టర్నే కావాలనుకున్నాను, డాక్టర్నే అయ్యాను. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఇందాకటి నుంచి అదే అడుగుతున్నాను బాబు, తమరే చెప్పట్లేదు. నిన్ను సరాసరి స్వర్గానికి తీసుకెళ్తానుగా. కొంపదీసి కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తున్నావా స్వామి? చచ్చా, లేదు లేదు. నువ్వు పక్కనుండగా కళ్ళు మూసుకుంటానా? నిన్ను ఒక్క సెకండ్ కూడా మిస్ అవడం నాకు ఇష్టం ఉండదు. బా, టచ్ చేసావు బాసు. ఇంత డైలాగ్ చెప్పాక నిన్ను వదిలిపెట్టుండటం ఏ అమ్మాయి వల్ల అవుతుంది? నీకేం కావాలంటే అది ఇస్తా. మొత్తానికి నువ్వు స్వర్గాన్ని చూడటం ఖాయం. సరే, నీకోసం అందరినీ వదులుకొని వచ్చాను. నువ్వేం చెప్తే అది ఓకే, కానీ నాకు మాట ఇవ్వాలి. ఏంటది? మనం తిరిగి వచ్చాక మా అమ్మ నిన్నేమైనా అన్నా నువ్వు పట్టించుకోకూడదు, సరేనా? ఓకే అపర్ణ. మీ అమ్మగారంటే నాకు అమ్మే అవుతారు. ఆవిడేమన్నా నేను పట్టించుకోను. ఇందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అరవింద్. నీ మంచితనంతో మనుషుల్ని కట్టిపడేస్తావు. నీకోసం అలా నటించాల్సి వస్తుంది డార్లింగ్. ఒక చెడ్డవాడు మంచివాడుగా నటించడం చాలా కష్టం. అయినా నటిస్తున్నాను. ఎందుకో తెలుసా? నీ అడ్డు తొలగిపోతే నేను నిహారికతో ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యేవాణ్ణి. అమ్మ చాలా మంచిది అరవింద్. నీ విషయంలో ఆవిడికి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తను ఖచ్చితంగా మనల్ని క్షమిస్తుంది. అవునవును, తప్పకుండా క్షమిస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. నన్ను క్షమించాలంటే ఆవిడ గారు భూమి మీద ఉండాలి కదా. నిన్ను వంక పెట్టుకుని తనని అడవికి రప్పిస్తాను. ఇక్కడి నుంచి తల్లి కూతుళ్ళిద్దరూ బయటికి వెళ్లరు. అరవింద్, ఇక మన జీవితాల్లోకి ఏ నిహారిక రాకూడదు. మనిద్దరమే హ్యాపీగా బ్రతకాలి. తప్పకుండా అపర్ణ. అందుకేగా ఎవ్వరూ లేని ఏకాంతంలోకి వెళ్తున్నాం.
మేడం, అసలు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఈ ఏరియాలో ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాం. ల్యాండ్ కొందామని ఇటొచ్చాను. ఇక్కడికొచ్చాక తెలిసింది ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ అని. బయట వాళ్ళ ల్యాండ్స్ కొన్ని ఉన్నాయి, సరిపోవు. అందుకే తిరిగి వెళ్ళిపోతున్నాం. మరి ఈ ఇంటి దగ్గర ఎందుకు ఆగారు? ఇక్కడ ఇల్లు విచిత్రంగా కనిపించిందండి, అందుకే లోపలికి వెళ్ళాం. లోపల ఎముకలు కనిపించాయి. వెంటనే మీకు కాల్ చేశాం. మంచి పని చేశారు మేడం. ఎవడో సీరియల్ కిల్లర్ మనుషుల్ని చంపి ఇక్కడ పాతి పెడుతున్నాడు. అలాంటి మానవ మృగాల్ని వదలకూడదు సార్. వాణ్ణి ఎలాగైనా మీరు పట్టుకోవాలి. తప్పకుండా మేడం. ఇన్ని ఘోరాలు చేసిన వాడు చట్టం నుంచి తప్పించుకోలేడు. సాక్ష్యాల కోసం ఎతుకుతున్నాం మేడం. సరైన సాక్ష్యాలు దొరకగానే ఖచ్చితంగా పట్టుకుంటాం. ఇక్కడ సీసీ కెమెరాలు లేవా? మెయిన్ రోడ్లో ఉన్నాయి, ఇక్కడ లేవు మహా. ఇదంతా అడవిలా ఉంటుంది. ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో ఎవరికీ తెలీదు. మెయిన్ రోడ్ సీసీ కెమెరాల్లో ఇటువైపు ఎక్కువసార్లు వచ్చిన కార్ల వివరాల్ని గ్యాదర్ చేయొచ్చు కదా. వాళ్లలో ఎవరికైనా ఈ కేసుతో సంబంధం ఉండొచ్చు. చేస్తున్నాం మేడం. కానీ ఎక్కువసార్లు ఇటు ట్రావెల్ చేసినంత మాత్రాన నేరస్తులు కాలేరు. అన్ని కేసుల్లో అది కరెక్ట్ కాదు. కావచ్చు, కానీ ఇది ప్రొహిబిటెడ్ ప్లేస్ కదా. ఇక్కడికి ఎందుకు వచ్చారో ఎంక్వైరీ చేయొచ్చు. గవర్నమెంట్ ల్యాండ్లోకి రావడం మాత్రమే ట్రెస్ పాసింగ్, రోడ్డుపై వెళ్ళడం కాదు. అయినా ఇదంతా ఒక్కరు చేశారా, ఎక్కువ మంది చేశారా ఇంకా తెలియలేదు. ముందు అది తెలియాలి మేడం. సరే, నేను మీకు క్లూ ఇస్తాను. ఏంటి మేడం అది? ఇదంతా చేసింది ఒక్కడే. వాట్? మీరెలా చెప్పగలరు? ఇక్కడికి తరచుగా ఒక్క కారే వచ్చింది. అలాగే లోపల గొయ్యి తవ్విన పద్ధతి కూడా ఒక్క మనిషి చేసినట్టుంది. అలాగే వాడు డబ్బున్నవాడు. శవాలపై గోల్డ్ ఆర్నమెంట్స్ ని ఒక్కటి కూడా ముట్టుకోలేదు. ఇద్దరు ముగ్గురు కలిసి ఈ నేరం చేసుంటే వాళ్లలో ఎవరో ఒకరికి ఆశ పుట్టి బంగారాన్ని ఎత్తికెళ్లేవాళ్ళు. కానీ ఎవరు తీసుకోలేదంటే షూర్గా ఒక్కడే చేశాడు. అది డబ్బున్నవాడే చేశాడు. థ్యాంక్ యూ మేడం. మీ అనాలిసిస్ బాగుంది. మా వాళ్ళతో ఈ కోణంలో కూడా ఆలోచించమని చెప్తాను. ఓకే సార్, మేం బయలుదేరుతాం. థ్యాంక్ యూ మేడం. కానిస్టేబుల్స్ పదండి. అమ్మా, అన్నీ చెప్పి ఈ నేరం చేసింది అరవిందే అని చెప్పడం లేదెందుకు? సాక్ష్యం లేకుండా చెప్పినా ఉపయోగం ఉండదు. వాడు ఈజీగా తప్పించుకుంటాడు. మరిప్పుడు ఏం చేద్దాం? వాడేం చేస్తాడో చూద్దాం. వాడి సీక్రెట్ ప్లేస్ బట్టబయలు చేశాం. వాడు పాతిపెట్టిన శవాల్ని బయటికి తీసాం. ఇప్పుడు పావులు కదపాల్సింది వాడు. పదండి. అపర్ణ, వాష్రూమ్ అన్నావు కదా, పక్కనే ఉన్నాయి, వెళ్ళు. థ్యాంక్ యూ అరవింద్. బ్రేకింగ్ న్యూస్. ఊరి చివర గవర్నమెంట్ ల్యాండ్ లో ఒక పాత ఇల్లు ఉంది. అక్కడ ఎముకలు, అస్థిపంజరాలు దొరికాయి. ఇది ఒక సీరియల్ కిల్లర్ పని అని అందరూ అనుకుంటున్నారు. ఇదంతా ఇండస్ట్రియలిస్ట్ రోజీ బయటికి తీశారు. పోలీసులకు ఆవిడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
రోజీ, నువ్వు సామాన్యురాలివి కాదు. ఎవ్వరికి ఎప్పటికీ తెలియదనుకున్న నా సీక్రెట్ ప్లేస్ని కనిపెట్టేశావు. నా మెడికల్ ట్రయల్స్లో కొంతమంది చనిపోయారు. వాళ్ళని తెచ్చి ఆ ఇంట్లో పాతేశాను. దానివల్ల నాకు లాభం ఉంది. వాళ్ళు చచ్చిపోయినందుకు నేను బాధపడ్డం లేదు. వాళ్ళంతా ఎందుకు పనికిరాని వాళ్ళు. వేస్ట్ గ్యారేజ్. కనీసం నేను వాళ్ళ లైఫ్కి ఒక అర్థవంతమైన ముగింపిస్తున్నాను. అది నీలాంటి వాళ్ళకి అర్థం కాదు. అమ్మా, ప్లీజ్ అమ్మా, నువ్వే ఇలా ఫీల్ అవుతే ఎలా? లేదు మహా, అక్కడ జరిగిన సంఘటన మర్చిపోలేకపోతున్నాను. నీ కూతురు పిచ్చిది రోజీ. నేను ఆడించినట్టల్లా ఆడుతుంది. దాన్నడ్డం పెట్టుకుని నేను నిన్నాడిస్తాను. ఇదేంటి అపర్ణ ఫోన్ చేస్తోంది? ఇంట్లో లేదా? హలో అపర్ణ. హలో రోజీ గారు, మీకు కాల్ చేసింది అపర్ణ కాదు, అరవింద్. అరవింద్, అపర్ణ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అపర్ణ ఫోన్ ఏంటి? అపర్ణే నా దగ్గరకొచ్చింది. రేయ్, నాతో ఆటలాడుకో. మర్యాదగా అపర్ణని వదిలేయ్. అబ్బే, నేను తన్నేమి చేయలేదండి. ఊరికే అడవికి షికార్కి తీసుకొచ్చానంతే. నువ్వింతవరకు ఎన్నో తప్పులు చేసి తప్పించుకునుండొచ్చు, కానీ నా దగ్గర ఒక్క తప్పు చేసి కూడా తప్పించుకోలేవు. అపర్ణకి చిన్న గాయమైనా నీ కథ ముగిసిపోతుందిరా. కూతురు జోలికొచ్చినందుకే నీకంత బాధ కలిగితే నా గోల్డెన్ ప్రాజెక్ట్ జోలికి నువ్వొస్తే నేనెంత బాధపడాలి? నేనొక మందుకి ట్రయల్స్ చేస్తున్నాను. ఆ ప్రయత్నంలో కొంతమంది అమ్మాయిలు చచ్చిపోయారు. అందుకని ప్రపంచం దృష్టిలో నన్ను క్రిమినల్ని చేస్తావా? ఇంతవరకు ఈ సంగతి వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలియదు. కానీ ఇప్పుడు నీ వల్ల వాళ్ళు చనిపోయారని ప్రపంచం మొత్తం తెలిసింది. ఇది నేను అస్సలు ఊహించలేదు. అలాంటప్పుడు నీ కూతురు అపర్ణని ఎలా వదిలేస్తాను? రేయ్, నీకెన్న పిచ్చా? ఎందుకిలా మనుషుల్ని చంపుతున్నావురా? ఇది మరీ బాగుంది రోసీ గారు.
చిన్న పిల్లాడు ఒక అందమైన బొమ్మని విరక్కొట్టాడు. ఎందుకు విరక్కొట్టావంటే వాడేం చెప్తాడు? వాడికి అందమైన బొమ్మని విరక్కొట్టడంలోనే ఆనందం ఉంది. అలాగే నాకు అందమైన అమ్మాయిల్ని చంపడంలోనే ఆనందం ఉంది. ఏమంటున్నాడమ్మా? ముందు అపర్ణ ఎక్కడుందో చెప్పమను. ఏంటి, మా బామ్మర్తి చెల్లెలి గురించి కంగారు పడుతున్నట్టున్నాడు? కంగారు పడొద్దని చెప్పండి. అపర్ణను వదిలించుకోవడానికి అడవికి తీసుకొచ్చాను. కానీ ఒకేసారి చంపడంలో నాకు ఆనందం ఉండదు. రేయ్, నా కూతురికి ఏమైనా జరిగిందో నిన్ను చంపేస్తాన్రా. నా కూతురికేమీ కాకపోతే నువ్వు మామూలుగా చస్తావు. అపర్ణకి చిన్న గాయం అయినా కూడా నీ చావెంత భయంకరంగా ఉంటుందో నువ్వు ఊహించలేవురా. ఇదే, ఈ ఆవేశమే మీలో నాకు నచ్చేది. రండి రండి, అడవుల్లోనే అమ్మి తుమ్మి తేల్చుకుందాం.